వెల్కమ్ బ్యాక్ టు జేఈ విత్ హర్ష. ఈరోజు జేఈ మెయిన్స్ రిజల్ట్ వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. మీ అందరూ కూడా మీ మార్క్స్ చూసారని అనుకుంటున్నాను. అయితే చాలా రోజులు యూట్యూబ్ వీడియో పెట్టలేదు, ఎందుకంటే రిజల్ట్ వచ్చేవారు కాదు, అందరూ బిజీగా ఉంటారు. చాలామంది ఈ టైంలో అంత ఎక్కువ చదవరు, నేను కూడా అంత ఎక్కువ ఏం చదవలేదు. సో రిజల్ట్ వచ్చినంత వరకు, రిజల్ట్ వచ్చిన తర్వాత మొమెంటంతో మొత్తం చదువుదామని ఇంతవరకు ఏ వీడియో పెట్టలేదు. సో ఈరోజు అయితే ఎన్టీఏ ముందు 12th రిజల్ట్ ఇవ్వాల్సింది, కానీ ఎందుకో పోస్ట్ పోన్ చేసి 4 days తర్వాత ఈరోజు రిజల్ట్ వచ్చింది. ఈరోజు రిజల్ట్ చూస్తే ఓవరాల్గా నా రిజల్ట్ ఏంటో చెప్తాను, కానీ దానికి ముందు ఒకసారి ఈరోజు నుండి నేను ఏమేమి చేద్దాం అనుకుంటున్నాను మీరు చూద్దాం. డే అంటే ఇది ప్రతి మండే డే ఏ, తర్వాత ఆల్టర్నేటివ్ డే బి, సండే ఏమో స్పెషల్గా సండే ప్లాన్ ఉంది. అయితే ఫస్ట్ డే ఏ చూద్దాం. డే అయితే మార్నింగ్ లెగ్గానే ఫిజికల్ యాక్టివిటీ చేస్తాను. అది యాక్టివిటీ ఏంటి, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయడం అని రాశాను. తర్వాత 7-8 వరకు ఫిజిక్స్ కాంపిటీషన్ కోర్స్ తీసుకోండి అని చెప్పాను కదా, అందులో ఫస్ట్ 60 minutes చూస్తాను. తర్వాత 8-8:30 టైంలో బ్రేక్ఫాస్ట్ చేసి, తర్వాత 8:30 to 9 ఆ ఫిజిక్స్ లెక్చర్ చూసాను అనేది కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత 9 to 11 కెమిస్ట్రీ ఫిజిక్స్ వాళ్ళ వరుణ్ బ్యాచ్లో కెమిస్ట్రీ క్లాస్ చూస్తాను. తర్వాత 11 to 1 ఆ ఫిజిక్స్ క్లాస్ మార్నింగ్ చూసాం కదా 7-8 టైంలో, ఆ ఫిజిక్స్ క్లాస్ యొక్క ప్రాక్టీస్ షీట్ ఉంటుంది. అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ 30 ఉంటాయి. ఈ 2 hours ఆ 30 questions కంప్లీట్ చేస్తాను. తర్వాత 1-2 అసలు స్క్రీన్ అనేది చూడకుండా లంచ్ బ్రేక్ అయిన తర్వాత కాసేపు రిలాక్స్ అవుతాను. రిలాక్స్ అయిన తర్వాత 2-4 మళ్ళీ కెమిస్ట్రీ 2 hours క్లాస్ చూస్తాం కదా మార్నింగ్ ఫిజిక్స్ వాళ్ళది. ఆ 2 hours క్లాస్ యొక్క ప్రాక్టీస్ ఉంటుంది కదా, హోంవర్క్ ఏదైనా ఇస్తారు లేదా నెక్స్ట్ డేకి వర్క్ ఇస్తారో అది కంప్లీట్ చేసుకుంటాను. తర్వాత 4-5:30 మ్యాథ్స్ లెక్చర్ మళ్ళీ ఈ కాంపిటీషన్లోదే చూస్తాను, మోహిత్ త్యాగ సార్ది. తర్వాత 5:30 నుండి 6 టైంలో ఈవినింగ్ అలా 30 minutes రిలాక్స్ అవుతాను మ్యాథ్స్ లెక్చర్ తర్వాత. తర్వాత మళ్ళీ 6 to 8 టైంలో మ్యాథ్స్ లెక్చర్ యొక్క ప్రాక్టీసు అడ్వాన్స్డ్ షీట్స్ ఉంటాయి, అవి చేస్తాను. అవి 30 questions దగ్గర ఉంటాయి. 2 hours 30 questions ట్రై చేస్తాను. వీలైనన్ని అవుతాయి, మిగిలినవి నైట్ టైంలో 8:45 to 9:45 టైంలో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. అన్నీ ఒక మిస్టేక్ బుక్ పెట్టుకుంటున్నాను, ఆ మిస్టేక్ బుక్లో రాసుకుంటున్నాను. మీకు కావాలంటే అది చూపిస్తాను కూడా. షార్ప్ 9:45 నుండి 10 టైంలో ఈ మార్నింగ్ ఇదంతా ఏం చేశాను ఇదంతా చూపించి మీ అందరికీ నా యొక్క ఎక్స్పీరియన్స్ ఆ రోజు ఎలా ఉందో షేర్ చేసి 10 కల్లా మరి మొత్తం కంప్లీట్ చేసి తొందరగా స్లీప్కి వెళ్ళిపోవడమే. తర్వాత డే బి చూసుకుంటే ఇది కొంచెం ఇక్కడ డే బిలో లెక్చర్స్ ఏంటి ఉండవు, మొత్తం ప్రాక్టీసే. మార్నింగ్ లెగ్గానే ఫిజికల్ యాక్టివిటీ చేసి తర్వాత 7 to 8 టైంలోనేమో ఫిజిక్స్ టెస్ట్ ఉంటుంది. అంటే నిన్న ఏ చాప్టర్ అయితే మనం చదివామో దాని మీద ఒక 1 hour టెస్ట్ ఉంటుంది. 1 hour టెస్ట్ కంప్లీట్ అయిపోద్ది. తర్వాత 30 minutes బ్రేక్ఫాస్ట్ ఆ టైము. స్ట్రిక్ట్గా 8:30 అయ్యేసరికి మాత్రం స్టడీ టేబుల్ దగ్గరికి వచ్చేయాలి, స్టడీ టేబుల్ దగ్గరికి వచ్చి చదువుకోవాలి. తర్వాత 8:30 to 9:30 మ్యాథ్స్ టెస్ట్ సేమ్ నేను అర్థం కదా కోకాట్ అంటారు. తర్వాత 9:30 to 11 టైంలోనేమో ఈ మ్యాథ్స్ ఈ ఫిజిక్స్ టెస్ట్ రాస్తాం కదా, ఆ రెండిలోకి అనాలిసిస్ ఏమైనా రాంగ్స్ ఉంటే ఏమైనా మిస్టేక్ చేసినవి వాటి యొక్క సొల్యూషన్స్ చూడడం, ఎందుకు మిస్టేక్ అయింది, అలాగా నెక్స్ట్ టెస్ట్కి ఎలా ఇంప్రూవ్ అవ్వాలి చూసుకోవడం ఆ 1.5 hour. నెక్స్ట్ 11:30 to 1 కెమిస్ట్రీ ఫిజిక్స్ వాళ్ళ క్లాస్ ఉంటుంది కదా, ఇది మాత్రం వీక్లీ 5 days వరకు 5 days ఈ క్లాస్ ఉంటుంది. సో ఇది టెస్ట్ డే అయినా తప్పదు, ఇక్కడ ఫిజిక్స్ వాళ్ళ వరుణ్ క్లాస్ అయితే చూడాలి. దీన్ని యాంకర్ అన్నారంటే ఎందుకని రాశానంటే, యాంకర్ అంటే అసలు షిప్‌లో కథల కన్నా ఉంచడానికి వాడతారు కదా, అంటే డైలీ ఈ 9 to 11 ఈ టైంలో 11 to 1 టైంలో కెమిస్ట్రీ అండ్ షెడ్యూల్ అసలు మారదు. ఖచ్చితంగా అది ఆ రోజు ఆ టైం అయిందంటే అది చదవాల్సిందని. నెక్స్ట్ 1 to 2 టైంలో లంచ్ బ్రేక్ రిలాక్స్, అసలు స్క్రీన్ ఏంటి వాడకుండా ఫుల్‌గా రిలాక్స్ అవ్వడానికి. తర్వాత 2 to 4 మళ్ళీ కెమిస్ట్రీ మార్నింగ్ అండ్ లెక్చర్ ప్రాక్టీస్. తర్వాత 4 to 7 వచ్చి ఇది ఫ్లెక్స్ బ్లాక్ అనమాట. అంటే దీన్ని నా యొక్క నీడ్‌కి తగ్గట్టు మార్చుకోవడానికి. నేను మ్యాథ్ అని కూడా టెస్ట్ సిరీస్ తీసుకున్న విషయం మీకు తెలిసిందే కదా, అయితే మ్యాథ్ అని కూడా టెస్ట్ సిరీస్ యొక్క టెస్ట్స్ అవుతున్నాయి. కాకపోతే నేను ఇంకా రాయడం స్టార్ట్ చేయలేదు. ఆల్రెడీ ఈరోజే 16th మాక్ టెస్ట్ అయింది క్యూఎఫ్టీ. కాకపోతే అది అంటే ఈ సాటర్డే నేను రాద్దాం అనుకుంటున్నాను. సో ఇది లేదంటే నార్మల్‌గా మొత్తం నెక్స్ట్ డేకి అంటే ఈ డీబీ అయిపోయిన తర్వాత మళ్ళీ డే ఏ వస్తది కదా, ఆ డే ఏకి ఏ చాప్టర్స్ యొక్క లెక్చర్స్ ఉంటాయో అడ్వాన్స్ సెషన్స్ వాటి కోసం థియరీ రివైజ్ చేసుకోవడం ఇలాంటివి చేయడానికి ఆ టైం వాడతాను. ఒకవేళ ఎగ్జామ్ రాయకపోతే, ఒకవేళ ఎగ్జామ్ రాస్తే 7-8 టైంలో ఎగ్జామ్ అనాలిసిస్ చేసుకుంటున్నాం. మ్యాథ్ అండ్ టెస్ట్ యొక్క అనాలిసిస్ అవన్నీ చేసుకోవడానికి 7-8 టైం వాడతాం. ఒకవేళ ఎగ్జామ్ రాలేదంటే ఆ టైంలో నేను నార్మల్‌గా అయితే హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఉంటుంది కదా, ఆ టైంలో ఈసారి ఒక 1 hour బ్రేక్ తీసుకుంటున్నాను. కొంచెం నాకు రిలాక్స్‌డ్‌గా ఉంటుంది. 8:30 to 8:30 ఆ టైంలో మళ్ళీ డిన్నర్ బ్రేక్. మళ్ళీ 8:40 to 9:45 మళ్ళీ ఆ మార్నింగ్ టైంలో టెస్ట్‌లో చేసిన మిస్టేక్స్ అన్నీ రిపీట్ చేయకుండా ఉండడానికి ఆ ఐడియా బుక్‌లో రాసుకుంటున్నాను.
నెక్స్ట్ నైట్ టైమ్ మళ్ళీ 9:45-10 టైంలోనేమో ఈ యూట్యూబ్ వీడియో చేసి మీకు నా యొక్క ఎలా ప్రిపేర్ అవుతున్నానో ఆ రోజు ఎలాగ అయింది. అండ్ నేను ఎంత అకౌంటబుల్‌గా ఉన్నాను. ఈ షెడ్యూల్ మొత్తం కరెక్ట్‌గా ఫాలో అయ్యానా లేదని చెప్పడానికి. తర్వాత సండే చూద్దాం. సండే అయితే మొత్తం అడ్వాన్స్‌డ్ టెస్ట్ రాయాలనమాట. 6 అవర్స్ అడ్వాన్స్‌డ్ మాక్ టెస్ట్ రాయాలి. 6-7 టైంలో నార్మల్‌గా మిగిలిన డేస్ అంతా చేసినంత హెవీ ఎక్సర్సైజ్ కాకుండా నార్మల్‌గా లైట్‌గా లైట్ స్ట్రెచింగ్ ఇలాంటివి చేసి కొంచెం ఎక్కువ ప్రెషర్ తీసుకోకుండా ఉంటాను. తర్వాత 7-8 టైంలో ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో షార్ట్ నోట్స్ అవి రివైజ్ చేసుకున్నా కదా! అవన్నీ ఒకసారి రివైజ్ చేసుకున్నాను. 8-8:45 టైంలో బ్రేక్‌ఫాస్ట్ చేసి మొత్తం బుక్స్ అన్నీ డెస్క్ మీద తీసి ఎగ్జామ్ టైమ్‌లో ఎలా ఉంటదో అలా ప్రిపేర్ చేసుకున్నాను. 8:40-9 టైంలో అసలు మన ఎగ్జామ్ ముందు ఎప్పుడు కాసేపు అలా అంటే మెయిన్స్ మాక్ టెస్ట్‌కెళ్ళినప్పుడు అదే మెయిన్స్ ఫస్ట్ అటెంప్ట్‌కెళ్ళినప్పుడు మొత్తం వెయిటింగ్ సరిపోతే కూర్చుంటాను. అంటే ఆ 15 మినిట్స్ అలా మైండ్ రిలాక్స్ చేసుకున్నాను. తర్వాత 9-12 అడ్వాన్స్‌డ్ పేపర్ 1 రాస్తాననమాట. అసలు ఎగ్జామ్‌ని అసలు పాజ్ చేయకుండా మొత్తం 3 అవర్స్ ఎగ్జామ్ కంటిన్యూయస్‌గా ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా కంప్లీట్‌గా రాస్తాను. తర్వాత 12-1 లంచ్ బ్రేకు. అండ్ మళ్ళీ ఈ టైంలో కొంచెం నార్మల్‌గా ఇవన్నీ మెయిన్ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ రోజు ఎలా అవుతదో మొత్తం అలా రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తాను ఇంటి దగ్గరే. 2:30-5:30 పేపర్ 2 అవుతది కదా! సేమ్ అలాగే 1-2:30 కూడా ఎగ్జామ్ మధ్యలో ఏం చేయాలో మొత్తం అక్కడ రాసుకున్నాను. తర్వాత 5:30కి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 5:30-6 6 అవర్స్ కంటిన్యూయస్ ఎగ్జామ్ రాసాం కాబట్టి ఆ టైంలో కొంచెం రిలాక్స్ అవ్వి డెస్క్ నుండి దూరంగా ఎళ్లి నార్మల్‌గా ఒక 2-3 స్టెప్స్ అలా దూరంగా ఎటైనా ఎళ్లి వచ్చేస్తాను. తర్వాత 6-8 టైంలో పేపర్ 1 అనాలిసిస్ చేస్తాను. 6-8 పీఎం అంటే పేపర్ 1 అనాలిసిస్ చేసి అందులో మిస్టేక్స్ అన్నీ చేసుకొని తర్వాత 8-8:30 డిన్నర్ బ్రేక్, 8:30-9:45 పేపర్ 2 అనాలిసిస్. ఒకవేళ పేపర్ 2 అనాలిసిస్‌కి టైం సరిపోతే మండే మార్నింగు కొంచెం ఎర్లీగా కంప్లీట్ చేయడానికి ట్రై చేసి 9:45-10 ఈ వ్లాగ్ చేసి ఇక స్లీప్‌కెళ్ళిపోవడమే. అది టోటల్‌గా నా ప్లాన్ అయితే. ఇలా మొత్తం ఈ అడ్వాన్స్‌డ్ వరకు స్ట్రిక్ట్‌గా ప్రిపేర్ అవుదామని అయితే అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు రిజల్ట్ గురించి చెప్పలేదు కదా! రిజల్ట్ మీకు ఇప్పుడు చూపిస్తాను ఎంతొచ్చిందో. ఫస్ట్ ఫిజిక్స్ చూస్తే 98.233 పర్సెంటైల్ వచ్చింది. తర్వాత కెమిస్ట్రీ చూస్తే 97.618673 పర్సెంటైల్ వచ్చింది. మ్యాథ్స్ చూస్తే 99.593291 పర్సెంటైల్ వచ్చింది. తర్వాత ఓవరాల్‌గా చూస్తే 99.346764 పర్సెంటైల్ అయితే వచ్చింది. ఇది నా యొక్క ఓవరాల్ పర్సెంటైల్ అయితే. కింద మీకెంత పర్సెంటైల్ వచ్చిందో మీరు కామెంట్ చేయండి. మీరు మొదటి నుండి నా జర్నీని ఫాలో అవుతుంటే తెలిసుంటది. నేను ఎలా ప్రిపేర్ అవుతున్నానో. అది మీకు ఏమైనా టిప్స్ కావాలా లేదంటే నాకేదైనా టిప్స్ ఇద్దామనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్స్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.